యాక్చువల్గా మీరు అన్నారు కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. యాక్చువల్లీ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ యాక్ట్. సూపర్. యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియాలో ఇంప్లిమెంట్ అయిన యాక్ట్. భారతదేశంలో కూడా మహారాష్ట్రలో ఫుల్లీ ఇంప్లిమెంటెడ్. గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ చాలా రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అయింది అది. అయితే దాన్ని ప్రాపర్ గా ప్రజల్లోకి తీసుకుపోలేకపోవడం ఫెయిల్యూర్ అంటారా? అంతే అంతే. ప్రాపర్ గా పోవడం. సూపర్ ప్రోగ్రామ్ అది. సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అది. విల్ గెట్ మచ్ మనీ. నీకు సెక్యూరిటీ ఈవెన్ ల్యాండ్ ఓనర్స్కి. ఇట్స్ వన్ ఆఫ్ ది, నీకు దాన్ని కరెక్ట్ వేలో ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని వన్ ఆఫ్ ది వండర్ఫుల్ ప్రోగ్రామ్. అంటే మన ఈ ప్రపంచంలో ఈ రెవెన్యూ వ్యవస్థలో ఈ మన దేశంలో ఉన్నటువంటి లోపాలు ఇంకా ఏ కంట్రీలో 10% కూడా ఉండవు. ఎంత దరిద్రమైన లోపభూయిష్టమైన వ్యవస్థ ఉంది మన ఇండియాలో రెవెన్యూ. అయితే అంత ఘోరమైన వ్యవస్థ ఉంది మనకు. ఇంకా దానికి ఒక రకం ఇది కానీ వచ్చింటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింటే ఇట్ ఈస్ ఆన్సరబుల్. ఆల్మోస్ట్ నీకు 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్కి ఇది ఆన్సరబుల్. 80% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ కుడ్ హ్యావ్ బీన్ రిజాల్వ్డ్ విత్ దిస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. నిజంగా నీకు సర్వే కరెక్ట్గా జరిగి అన్నీ జరిగింటే కన్నా ఉండేది. ఇప్పుడు దానివల్ల భూతం అట్లా చూపించడం వల్ల మీరు ఎందుకు ఎదుర్కోలేకపోయినారు? ప్లస్ ఎందుకంటే లాస్ట్ మినిట్లో నీకు అది చెప్పడం వల్ల అది చాప కింద నీరులాగా పోయింది. మేము చేసింది మంచి కదా, దీనివల్ల ఎందుకు వస్తుందిలే చెడ్డ అనే అభిప్రాయంలో జగన్ సార్ ఉండిపోయినాడు. మనం ఏం తప్పు చేస్తున్నాం, ఎందుకు మనం కరెక్ట్ ప్రజలకు ఇంత మంచి చేస్తున్నాం, దానివల్ల ఇంత ఉపయోగం ఉంటుంది, వాడు ఏం మాట్లాడితే ఏంలే అనే అభిప్రాయంలో ఆయన ఉండిపోయినాడు. అది చెప్పినా కూడా దాన్ని మనం తప్పు మంచి చేస్తున్నాం, దాన్ని ఏంది బా వాళ్ళు చెప్తే ఎవడింటాడులే అనే అభిప్రాయం ఉండిపోయినాడు. కానీ ప్రజలు రివర్స్ చేసుకున్నారు దాన్ని. కానీ కోట్ల రూపాయలు పెట్టి సరిహద్దు రాళ్ళ మీద ఆయన ఫోటో వేసుకోవడం ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయినారు సార్. దాని మీద మీ అభిప్రాయం? అది అంటే ఏదో ఎవడో ఒక సార్ జగన్ సార్ చెప్పడము, ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఆయన చెప్పడం కాదు, అది ఒకానొక రెవెన్యూలో ఉన్న టాప్ అధికారి తీసుకున్న ఓవర్ యాక్షన్. అది నిర్ణయం, అది ఆయన నిర్ణయము. అది లేదు ఇట్లా పెట్టాలా మనము, దాన్ని ఇది గుర్తింపు ఉంటుంది, మనం చేసినట్లు ఉంటుంది, 200 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ వ్యవస్థనే మనం ఫాలో అవుతున్నాం కదా అని వాళ్ళు ఎవరో ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఓకే అట్లయితే కానిచ్చండి అనేటప్పుడు. కానీ ఆయన తీసుకున్నటువంటి ఆలోచన కాదు. అప్పట్లో ఆయన యొక్క ఇంప్రెషన్ను కొట్టేయాలని అనే అధికారి చెప్పిన కొన్ని ఒక విపరీత ఆలోచనకు మూల్యం అది. ఇంకొక ముఖ్యమైన ఫెయిల్యూర్ కూడా సార్, లైక్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని పర్సనల్ గా ఫ్యామిలీ వైపు అందరినీ టార్గెట్ చేయడం తప్పు. దాన్ని ఎందుకు సార్ టాప్ లీడర్షిప్ కానీ కండెమ్ చేయలేకపోయినారు? అట్లా చేయొద్దండి అని ఒక బోర్గడ్డ అనే వాడికి కానీ మిగతా వాళ్ళకి కానీ ఎందుకు చెప్పలేకపోయినారు? అది కొంచెము వ్యక్తిగత దూషణ కొద్దిగా దాంట్లో నాకు కూడా అనిపిస్తుంది. అది దాన్ని మనం ఏం చెప్పలేం కదా. వాళ్ళ నిర్ణయాలు అంటే వాళ్ళు వేరుగా అనుకుంటారు. వీక్ పర్సన్, అది కూడా జగన్ సార్ మెహర్బానీ కోసమే, అది కూడా మెహర్బానీ, ఆయన మెహర్బానీ కోసమే. లీడర్ యొక్క వ్యక్తిగత వీక్నెస్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతే అతని ఇమేజ్ డౌన్ అవుతుందని అభిప్రాయంతో చేసినాడు. దానికి ఇట్లా చేస్తే ఆయన ఇమేజ్ డౌన్ అవుతుంది సీఎం గారికి అప్పట్లో జగన్ సార్కి చెప్పడం వల్ల ఆయన ఎంకరేజ్ చేసినాడు. అంతేగాని అది కూడా ఆయన మెహర్బానీ కోసం చేసిన తప్పే. సో ఓవరాల్గా ఇప్పుడు మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావాలంటే ఇమ్మీడియట్గా ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి? క్యాడర్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? అదికి మళ్ళీ రావాలి అంటే ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ చేసుకోవాలి. అది ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకొంచెం పట్టుదలతో, ఇంకొంచెం క్రియాశీలకంగా, పర్ఫెక్షన్తో ఆర్గనైజేషన్ని, అన్ని రకాల ఆర్గనైజేషన్ని, బూత్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ నుంచి అన్ని కమిటీల నుంచి ఆర్గనైజేషన్ చేసుకోవడం, సోషల్ మీడియాని స్ట్రెంగ్తన్ చేసుకోవడం, ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాలను తెలియజెప్పడం, మనం రేపు చేయబోయే కార్యక్రమాల్ని, ముందు చేసిన కార్యక్రమాలను ఎంత బాగా చేసామని ప్రజలకు తీసుకుపోవడం, ఇవన్నీ చేస్తే ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు 10% చేసి అది 100% ప్రొజెక్షన్ చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి
100% చేసి 50% కూడా తీసుకెళ్ళలేకపోతున్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ మేజర్. అక్కడ జరుగుతుంది. గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు, ఇతని గురించి వ్యక్తిగత హననం, ఇవన్నీ చాలా విధంగా ప్రజలు ఏముందంటే కానీ ఇమీడియట్గా ఏదో జరిగిందని, ఏదో జరిగిపోయిందని భావిస్తున్నారు. దాంట్లో వాళ్ళు సక్సెస్ అవుతున్నాడు, ఈయన ఫెయిల్ అవుతున్నాడు. వ్యక్తిగత హననం అంటే సార్ నాకు గుర్తొచ్చింది, యాక్చువల్గా ప్రతి ఇంట్లోనూ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అయితే ఉంటాయి. కానీ ఒక రాజకీయ పార్టీకి అధినేతగా ఉండి 10 మందికి రోల్ మోడల్గా ఉండాల్సిన వ్యక్తికి కూడా ఇట జరగడం మీద మీ అభిప్రాయం? మన వ్యక్తిగత మనం ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీని తీసుకుంటే మీరు ఇంతకుముందు అన్నట్టు మొత్తం దేశమంతా కుల రాజకీయాలు, మత రాజకీయాలు జరుగుతున్నాయి అన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ ఇందులో కూడా ఫెయిల్యూర్ అయింది. వైఎస్ఆర్సీపీ అంటే ఒక మైనారిటీలు ప్లస్ రెడ్లు పార్టీ మాత్రమే అని చెప్పి అనే పేరు రావడము, మిగతా కులాలను అందరినీ సమీకరించుకొని ముందుకు తీసుకుపోవడం కూడా ఫెయిల్యూర్ అని చెప్పి అంటున్నారు సార్. నేనైతే దాన్ని జగన్ గారి మావిగన్ మీద మీ అభిప్రాయము, లాస్ట్ 5 ఏళ్లలో ఆ మావిగన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు అంటే ఏం చెప్తారు సార్? గత వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ నాయకులకి కోర్టుల చుట్టూ తిరగడానికి సరిపోయింది అని, కానీ టీడీపీ, జనసేన, బీజేపీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ అంటారు